నెక్స్ట్ టాపిక్ డీటెయిల్ సర్క్యూట్ అండ్ డిజైన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్ఓపి అండ్ పిఓఎస్. ఎస్ఓపి అంటే ఏంది? సమ్ ఆఫ్ ప్రోడక్ట్. పిఓఎస్ అంటే ఏంది? ప్రోడక్ట్ ఆఫ్ సమ్. ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ 0 1 2 3 6 7 అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 1 2 3 4 5 6 7 ఇలా దీనికి నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఓన్లీ 8 బాక్సెస్ ఎందుకు వేసుకున్నామంటే కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీన్ని కే మ్యాప్ అంటారు. కే మ్యాప్ అంటే కార్న్ ఆఫ్ మ్యాప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 8 బాక్సెస్ ఎందుకు వేసుకున్నామంటే దీనికి ఫార్ములా వచ్చేసి 2n. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 అంటే 8 బాక్సెస్ అనేవి మనం కే మ్యాప్లో మనం డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అంత పవర్ 2 వేసుకొని అన్ని బాక్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 0 1 0 0 0 1 1 1 1 0 యాజ్ ఇట్ ఈస్ అన్ని దాంట్లో సేమ్. 0 ఉంది కాబట్టి బార్ పెట్టినాం, 1 ఉంది కాబట్టి ఏ పెట్టినాం. నెక్స్ట్ 0 0 ఉన్నాయి కాబట్టి బీ బార్ సి బార్ పెట్టినాం, నెక్స్ట్ బీ బార్ సి పెట్టినాం, నెక్స్ట్ బీసీ బార్ అని పెట్టినాం. ఇక్కడ XYZని కూడా యూజ్ చేస్తూ, కాకపోతే నేను ఏబీసీలు అనేది తీసుకున్నాను. నెంబరింగ్ అనేది 1 2 0 1 ఇక్కడ 2 పెట్టినాం, ఇక్కడ 3 పెట్టినా. ఈ రెండే ఇంటర్చేంజ్ అవుతాయి. 6 7 ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ సమ్ అండ్ సమ్ ప్రోడక్ట్, దాన్ని బేస్ చేసుకొని అలా అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 0 1 2 3 6 7 కదా. 0 దగ్గర 1, నెక్స్ట్ 2 దగ్గర 1, 3 దగ్గర 1, 6 దగ్గర 1, 7 దగ్గర 1. ఇప్పుడు ఈ 4 గ్రూపింగ్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఈ రెండు ఎందుకు గ్రూప్ చేసినాయి అంటే ఇది దూరం ఉంది, ఇది దూరం ఉంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు అనేది ఫోల్డ్ అవుతాయి కదా. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక పేపర్ని మనం ఫోల్డ్ చేస్తే ఇలా ఈ రెండు అనేది జాయింట్ అవుతాయి కాబట్టి ఇదో గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదో ఫస్ట్ గ్రూపు, ఈ రెండు వచ్చేసి సెకండ్ గ్రూపు. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ గ్రూపుకు చూద్దాం, ఈ చిన్న గ్రూపుకు చూసేద్దాం. చిన్నది ఇది 1 ఇది 1 కదా. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఫస్ట్ దీనికి ఇదేది హారిజాంటల్లో చూసుకోండి. ఏముంది, ఏ బార్ ఉంది, ఏ బార్ పెట్టిన. నెక్స్ట్ వర్టికల్గా చూసుకోండి, ఇది బీ బార్ సి బార్ ఉంది, ఇక్కడ బీ బార్ సి బార్ ఉంది. ఇప్పుడు బీ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమింది, ఇక్కడ సి బార్ ఇక్కడ సి బార్ మిగిలింది. 2 సి బార్లు ఉన్నా ఒక సి బారే రాసుకుందాం ప్లస్. నెక్స్ట్ దీనికి చూసుకుందాం ఈ బాక్స్. ఇప్పుడు ఈ 4ని చేసినాం కదా మనము. 4ని చేసిన దాన్ని చూసుకోండి. దీనికి హారిజాంటల్గా చూసుకుంటే ఏ బార్, ఇక్కడ చూసుకుంటే ఏ. 2 రెసిప్రోకల్ ఉన్నాయి కాబట్టి ఏ బార్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ వర్టికల్గా చూసుకుందాం, బీ బార్ సి బీసీ బీ బార్ బీసీ బార్ అనేది ఉంది. సి బార్ సి క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది, ఇక్కడ బి మిగిలింది. 2 బీలు మిగిలిన ఒక బీనే పెట్టుకుంటాం. ఇది ఎఫ్ యొక్క ఎక్స్ప్రెషన్. దీన్ని ఎస్ఓపి అంటాం, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇది సమ్ ఆఫ్ ప్రోడక్ట్సే కదా. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టుకుంటాం. ఏమంటే ఇక్కడ ప్లస్ అనేది పెడతాం, ప్లస్ బీ ప్లస్ సి, బీ ప్లస్ సి బార్, బీ బార్ ప్లస్ సి బార్, బీ బార్ ప్లస్ సి. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ కదా. 0 ఉంటే ఇక్కడ ఏముంది, 0 ఉంటే ఏ బార్ పెట్టాం, ఇక్కడ 0 ఉంటే ఓన్లీ ఏ పెడతాం. 1 ఉంటే ఏ బార్ పెడతాం, ఇక్కడ 1 ఉంటే ఏ పెట్టుకుంటాం. అలా ఇక్కడ చూసుకుంటే 2 ప్రోడక్ట్స్లో ఉన్నాయి, ఇక్కడ మటుకు సమ్మేషన్లో ఉంటుంది. బీ ప్లస్ సి, 0 ఉంటే బీనే పెడతాం, ఇక్కడ 0 ఉంటే బీ బార్ పెట్టాం, అంటే బార్ ఉండదు. 0 అంటే ఓన్లీ 1. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే. నెంబరింగ్ మటుకు సేమ్ 1 0 1 2 3 4 5 6 7 అనేది ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకు పై అనేది కనబడితే ఇది కన్ఫర్మ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్లో కూడా ఒకసారి అడగడు, పై ఆఫ్ 0 1 2 3 6 7 అనేది ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏమనుకోవాలి, పై ఇచ్చింటే అంటే నేను పిఓఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలని మనమే అనుకోవాలి. ఇప్పుడు 0 ఉంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ 1s అనేది పెట్టినా కదా బాక్స్లలో, కానీ ఇక్కడ మనము 0s పెట్టాలి, ఎందుకంటే పిఓఎస్ కాబట్టి. 0 1 ఇక్కడ 2 కదా, 2 దగ్గర 0, 3 దగ్గర 0, 6 దగ్గర 0, 7 దగ్గర 0. ఇప్పుడు ఇది గ్రూపింగ్. నెక్స్ట్ ఇది గ్రూపింగ్.
ఇప్పుడు ఇది వచ్చేసి 1 అనుకుందాం, ఇది వచ్చేసి 2 అనుకుందాం. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాసుకుంటే ఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ చిన్నదాన్ని ఎఫ్ చేద్దాం. దీనికి ఫస్ట్ హారిజంటల్లో చూసుకోండి. హారిజంటల్లో చూసుకుంటే ఏ ఉంది. నెక్స్ట్ వర్టికల్లో చూసుకుందాం బి ప్లస్ సి బార్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి ఉన్నాయి కదా, సి బార్ సి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, బి మిగులుతుంది. ఇక్కడ బి మిగిలింది ప్లస్ బి. నెక్స్ట్ దీనికి చూసుకుందాం. ఈ బాక్స్ 4నైనా బాక్స్ చేయొచ్చు, 8నైనా బాక్స్ చేయొచ్చు, 2నైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏది అవైలబుల్ అంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ 4 అవైలబుల్ ఉంది కాబట్టి 4 చేసిన. ఒకవేళ 2 అవైలబుల్ ఉంటే 2నే చేసేస్తా ఇలా. నెక్స్ట్ ఒకవేళ 8 అవైలబుల్ ఉంటే 8ని చేసేయచ్చు. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మనం పేరింగ్ చేస్తాం, గ్రూపింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫస్ట్ హారిజాంటల్లో చూసుకోండి ఏ బార్ ఉంది అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వర్టికల్లో చూసుకుందాం బి ప్లస్ సి బార్, బి బార్ ప్లస్ సి అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బి బార్ సేమ్ ఉంది, ఈ సి బార్ సి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ బి బార్ అనేది మనకు మిగులుతుంది. అంటే బి బార్ అనేది మనకు రిమైనింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్నే పిఓఎస్ అంటాం, ప్రోడక్ట్ ఆఫ్ సమ్. దీన్నే expression for POS. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.